హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులందరికీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుండి 3 భారీ పథకాలు అమలు కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది? అలాగే వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? వీటికి ఎవరు అర్హులు అవుతారు? అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే వీటికి ఎవరు అర్హులు అవుతారు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఇలా మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. గైస్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో రేపటి నుండి 3 భారీ పథకాలు అమలు కాబోతున్నాయన్నమాట. సో, ఆ పథకాల పేర్లేంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతాయి? ఇలా మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. సో, ఇక మొట్టమొదటిగా మనకు ఈ నెల 20వ తారీఖున అనగా శనివారం రోజు, ఓకేనా? పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం వాటా కింద రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? సో, ఆల్రెడీ ఇక్కడ మనకు అప్డేట్ కూడా చేసేసున్నారు. 23rd ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ ద పీఎం కిసాన్ ఆన్ 20th జూన్ 2026 ఫ్రమ్ తారకేశ్వర, హుగ్లీ, వెస్ట్ బెంగాల్ నుండైతే ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఈ పీఎం కిసాన్ 23వ విడత నిధులను రిలీజ్ చేయబోతున్నారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు. ఓకేనా? సో, అయితే మనకు ఈ పీఎం కిసాన్ పథకం 23వ విడత నిధులు రిలీజ్ కాబోతున్నాయి కదా! అదే డేట్‌న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5,000 బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతము ఈ 2 పథకాలు కలిపి రిలీజ్ చేస్తారు. సో, ఏడాదికి ఈ 2 పథకాల కింద రూ. 20,000 రైతులకైతే అందుతాయి. ఓకేనా? సో, ఇక్కడ పీఎం కిసాన్ పథకం నిధులను మాత్రం సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే రిలీజ్ చేస్తారు. కౌలుదారి రైతులకైతే రిలీజ్ చేయరనమాట. అన్నదాత సుఖీభవ పథకం నిధులను మాత్రము అటు సొంత భూమి కలిగినటువంటి రైతులకు, కౌలుదారి రైతులకు అందరికీ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని మొత్తంగా రూ. 7,000 జూన్ 20వ తారీఖున అనగా శనివారం రోజున రిలీజ్ చేయబోతున్నారు. టైం అయితే పర్టిక్యులర్‌గా మనకి ఇంకా అప్డేట్ చేయలేదు. సో, మనకు ముందు ముందు రోజుల్లో సమాచారం వస్తుంది. ఖచ్చితంగా నేను మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ పీఎం కిసాన్ పథకం కింద ఈ 23వ విడత నిధులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక్క పని చేసుకోవాలండి. ఈకేవైసీ అప్డేట్ మ్యాండేటరీ అనమాట. ఈ 23 ఇన్‌స్టాల్‌మెంట్‌కి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే బయోమెట్రిక్ బేస్డ్ ఆఫ్ ఈకేవైసీ ఇక్కడ కూడా మనకు ఇచ్చేసుంటారు చూడండి. ఓకేనా? ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ. ఓకేనా? సో, మీరు ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోని ఇది వెబ్‌సైటు మీకు అందరికీ తెలిసే ఉంటుంది జనరల్‌గా. సో, ఈ వెబ్‌సైట్‌లో ఈకేవైసీ అప్డేట్, ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అప్డేట్ అనేదైతే చేసుకోవచ్చు. బయట మీ సేవా సెంటర్ల దగ్గరికి వెళ్లి బయోమెట్రిక్ ఈకేవైసీ అప్డేట్ అనేదైతే చేసుకోవచ్చనమాట మీరు. ఓకేనా? సో, మనకు ఈ యాప్‌లో మాత్రము ఈ వెబ్‌సైట్‌లో మాత్రము ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అయితే అవుతుంది. బయట సీఎస్ఎస్ అంటే ఈ మీ సేవా సెంటర్స్‌లో మాత్రము బయోమెట్రిక్ ద్వారా మీరు ఈకేవైసీని అప్డేట్ చేపించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అసలు మీకు ఈకేవైసీ పెండింగ్‌లో ఉందా లేదా, కంప్లీట్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే, ఇది వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్‌లో కొంచెం
ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుందనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి మీకు తెలుసుంటే ఎంట్రీ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నంబరు, మీ మొబైల్ నంబరు లేదా ఆధార్ నంబరు. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని జనరల్గా అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకునేసాక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీ అని పెట్టినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది కూడా ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ కొన్ని మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అక్కడ సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ ఓపెన్ అవుతుంది. సో అలా స్టేటస్ ఓపెన్ అయ్యాక అక్కడ మీకు మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, ఈ కేవైసీ అప్డేట్ కంప్లీట్ అయ్యిందా లేదా, ఆ వివరాలన్నిటి గురించి కూడా చూపిస్తుంది. సో ఒకవేళ ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే మీరు ఈ యొక్క వెబ్సైట్లో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీని చేసుకోవచ్చు. లేదు మాకు అంత తెలియదు అనుకుంటే పక్కనే ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లకు వెళ్ళైనా సరే మీరు ఈ కేవైసీ అప్డేట్, బయోమెట్రిక్ ఈ కేవైసీ అప్డేట్ని చేయించుకోండి త్వరగా. ఓకేనా? సో ఇక కేవలం మనకు 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో వీలైనంత త్వరగా మీరు కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. కేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులు జమ కావడం జరుగుతుంది. అలాగే మనకు అదే రోజున ఏపీ రైతులకు మాత్రము అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా 5,000 రూపాయలు జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ ఇయర్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకోవచ్చు. ఓవరాల్గా మనకు 4వ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి కూడా మనకు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. చెక్ చేసుకున్నాక అక్కడ ఈ కేవైసీ ఏమన్నా పెండింగ్ ఉందా లేదా, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, ఆ వివరాల గురించి కూడా మొత్తం చూపిస్తుంది. ఓకేనా? సో మీరు స్టేటస్లు చెక్ చేసుకుంటేనే అక్కడ మీకు ఏం అప్డేట్స్ అయి ఉన్నాయో తెలుస్తుందండి. అందువల్ల తప్పకుండా స్టేటస్లు అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత కమెంట్లో కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో ఫైనల్గా ఈ 2 పథకాల కింద శనివారం నాడు 7,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మీ యొక్క బ్యాంకు అకౌంట్లోకి. బ్యాంక్ అకౌంట్ మ్యాండటరీ అండి. ఎన్పిసిఐ లింకు ఖచ్చితంగా చేసుకోండాలి. బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి. అలాగే అది వర్కింగ్లో పెట్టుకోండి. అంటే ఒకవేళ మీరు యూజ్ చేయకుండా అది కనుక కొంచెం బ్లాక్ అయిపోయి లేదా అది కనుక హోల్డ్లో పడిపోయినట్లయితే బ్యాంక్ అకౌంట్ ఒకసారి దాన్ని రన్నింగ్లో పెట్టుకోండి. ఓకేనా? అలాగే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకోండి గైస్. అలాగే ఆధార్ కార్డ్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ అయితే అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌లకే జమ చేస్తారు కాబట్టి. సో ఇది మొదటి పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే తల్లికి వందనం పథకం అన్నమాట. సో అయితే ఈ పథకాన్ని యాక్చువల్‌గా ఈ నెల 19వ తారీఖునే రిలీజ్ చేయవలసింది ఉండగా సో కొన్ని కారణాల చేత మనకు వాయిదా పడడం జరిగిందనమాట. సో ఓవరాల్‌గా మనకు మళ్ళా ఒక డేట్ అనేది అయితే అనౌన్స్ చేశారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. సో జూలై నెల 3వ వారంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లోకి లేదా మెయిన్‌గా తల్లి లేదా ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే తండ్రి లేదా వాళ్ళిద్దరూ లేకపోయినట్లయితే గార్డియన్స్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో అయితే మీరు ఫస్ట్ ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అని తెలుసుకోండి. ఈ తల్లికి వందనం పథకం 13,000 రూపాయలు రావాలి అంటే మీరు ఎలిజిబుల్ అయ్యున్నారా లేదా ఈ ఇయర్‌కి సంబంధించి. ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి మీరు సింపుల్‌గా. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. ఈ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. తల్లికి వందనము సెలెక్ట్ ఇయర్ 26, 27 గైడ్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీకు మీ స్టేటస్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో అలా స్టేటస్ ఓపెన్ అయ్యాక సో ఇలా గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఒక ఓటీపీ జనరేట్ కావడం జరుగుతుంది. మర్చిపోయా. సో ఓకేనా? ఓటీపీ జనరేట్ అయ్యాక ఓటీపీని సబ్మిట్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. స్కీమ్ ఎలిజిబిలిటీ లాస్ట్‌లో. ఓకేనా? సో అన్ని దగ్గరలో కూడా సాటిస్ఫైడ్ అయితే ఉండాలన్నమాట. ఏ ఒక్కటి అన్‌సాటిస్ఫైడ్ ఉన్నా సరే మీకు తల్లికి వందనం పథకం కింద నిధులయ్యేటువంటివి జమ కావు. అందువల్ల ఫస్ట్ అన్ని పథకాలకి కూడా స్టేటస్‌లో చెక్ చేసుకోండి. అందులోనే మీకు చూపిస్తుంది మీరు ఎలిజిబులా కాదా అని ఈ పథకానికి. ఏ పథకానికైనా సరే. అండ్ దీంతో పాటుగా
ఈ బ్యాంక్ అకౌంట్‌లకి ఎన్‌పిసిఐ లింక్ లేనటువంటి వాళ్ళ లిస్టులన్నిటిని కూడా గ్రామ వార్డ్ సచివాలయాలకు అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి వెళ్లి మీ యొక్క పేరు ఆ లిస్ట్‌లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయ్యుండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వర్కింగ్‌లో ఉండాలి. ఈ కేవైసీ అప్డేట్ ఉండాలన్నమాట. మొబైల్ నంబర్ లింక్ ఉంటే మీకే మంచిది. ఓకేనా? సో, ఇది రెండవ పథకంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ మూడవ పథకం వచ్చేసి కొత్త పెన్షన్‌లండి. సో, ఈ యొక్క కొత్త పెన్షన్‌ల కోసం ఇప్పటికే చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 12వ తారీఖున మనకు రాష్ట్రంలో 1,50,000 మందికి వితంతు మహిళలకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని కుటుంబ ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. అయితే మనకు జూన్ 12వ తారీఖున ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం ఎటువంటిది కూడా జరగలేదు. అందువల్ల ఇది పోస్ట్‌పోన్ అయిందని అంటే వాయిదా పడడం జరిగిందని అనుకున్నాం మనమందరం కూడా. ఇకపోతే తాజాగా మనకు ఈ వితంతు పెన్షన్‌లపై ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతు పెన్షన్‌ల పంపిణీపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ప్రకటన అయితే విడుదల చేశారు. కొత్తగా 2,20,000 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వారికి రానున్నటువంటి 1, 2 నెలల్లో పెన్షన్లను పంపిణీ చేస్తామని కూడా వెల్లడిస్తున్నారు. అందుకు అవసరమయ్యేటువంటి విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో 62,34,440 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తున్నామని, ఈ కొత్తగా యాడ్ అయినటువంటి 2,00,000 మందిని కూడా యాడ్ చేసుకొని టోటల్‌గా 62 లక్షల మందికి పంపిణీ చేస్తామని, ఇందుకు ఏటా 33,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని కూడా ఈయన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారైతే ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ 2,20,000 మంది అర్హులని గుర్తించామని అంటున్నారు కదా! సో, ఇక్కడేంటంటే మొత్తం కూడా కొత్త పెన్షన్‌లు కావండి. గతంలో ఎవరైతే వితంతు పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకొని, తీరా పెన్షన్‌లు పొందే టైంకి ఎలక్షన్ కోడ్ రావటమో, వివిధ కారణాల చేత వాళ్ళకి పెన్షన్‌లు ఆపివేసుంటారో, అటువంటి అందరినీ కూడా ఒక లిస్ట్ టైప్‌లో ఇప్పుడు చేర్చున్నారనమాట. ఓకేనా? ఆ లిస్టులన్నిటిని కూడా గ్రామ వార్డ్ సచివాలయాలకు పంపిస్తారు. ఆ లిస్టులు గ్రామ వార్డ్ సచివాలయాలకు వచ్చాక వాళ్ళ దగ్గర కేవైసీ అప్డేట్ తీసుకుంటారండి. కేవైసీ అప్డేట్‌ని తీసుకున్నాక ప్రతి నెల కూడా వాళ్ళకి పెన్షన్‌లు పంపిణీ అవుతాయి. సో, ఇవి సగం పోతాయి. దాని తర్వాత కొత్త విడో పెన్షన్‌లకు కూడా అవకాశం అయితే ఇస్తారు. దరఖాస్తులు చేసుకొని వాళ్ళకి మళ్ళా వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ ఉన్నాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని తీస్తారు. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే విడో పెన్షన్స్ ప్రతి నెల కూడా జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది మరొక పథకంగా చెప్పుకోవచ్చు. ఇలాగా మనకు రాబోయేటువంటి రోజుల్లో 3 భారీ పథకాలనేటువంటివి అమలు కాబోతున్నాయి. ఒకవేళ వీటికి సంబంధించి ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు తెలియజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.